మనకి స్లీపింగ్ ప్రిన్స్గా పేరు పొందిన సౌదీ అరేబియా యువరాజు అల్ వలీద్. సో అతను దాదాపు 20 ఇయర్స్ నుంచి కోమాలోకి వెళ్తాం జరిగింది. అయితే మరి అతను యూకేలో చదువుకునేటప్పుడు సో అతనికి చిన్న కార్ యాక్సిడెంట్ జరిగిందనమాట. అయితే ఆ కార్ యాక్సిడెంట్లో మరి అతనికి బ్రెయిన్కి కొంచెం ఫ్రాక్చర్ అయింది. సో దాని తర్వాత ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగిందనమాట. సో మరి ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగిన తర్వాత సో తను ఇప్పటి వరకు చూసుకుంటే మరి వెంటనే కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమాలోకి వెళ్ళిన తర్వాత వెంటిలేషన్ మీద అతనికి అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే మరి 2015లో ఆల్రెడీ డాక్టర్స్ చెప్పారు సో నో యూజ్, ఉపయోగం ఏముండదు అని చెప్పేసి. అయినా సరే మరి ఒక చిన్న హోప్తో మరి ఏదైనా సరే ఒక అద్భుతం జరగవచ్చు అనే ఒక డెసిషన్తో మరి వాళ్ళైతే ఇప్పటి వరకు వెంటిలేషన్ మీద ఉంచడం జరిగిందనమాట. సో అయితే 2019లో చూసుకుంటే అతను చేతి వేళ్ళని కదిలించడం, దాని తర్వాత అతను తల తిప్పడం, సో ఇటువంటివి కూడా చేశాడు. అయితే మరి దాని తర్వాత కొంచెం అందరికి కూడా హోప్ వచ్చింది, అంటే ఎలాగైనా సరే మళ్ళీ కోలుకుంటాడు అని చెప్పేసి. సో అయితే మరి నిన్న చూసుకుంటే మరి ఏకంగా మరి 20 ఇయర్స్ తర్వాత మరి అతనైతే చనిపోవడం జరిగిందనమాట. సో దీని గురించి వాళ్ళ ఫాదర్ కూడా ఎక్స్వేదిక్గా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది.